ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుచి ఉత్సవంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని దివ్యానుగ్రహం. భక్తుల గోవిందనామ స్మరణలతో మారుమ్రోగిన శ్రీనివాస మంగాపురం. శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని సన్నిధిలో ధ్వజస్తంభ బాలాలయ క్రతువులు. అప్పలాయగుంటలో ఆగమోక్తంగా యాగశాల పూజలు. దిగువ అహోబిలంలో ఆగమోక్తంగా పవిత్రోత్సవాలు. అమృతవల్లి సమేత ప్రహ్లాద వరద స్వామికి విశేష పూజలు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనీశ్వరునికి అభిషేకోత్సవం. శనిదోష నివారణ పూజలు జరుపుకున్న భక్తులు. సింహాచలం వరాహలక్ష్మి నృసింహాలయంలో తిరువీధి ఉత్సవం. శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామివారికి భక్తుల నీరాజనం. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శనివారం కళ్యాణ వెంకటేశ్వరునికి తిరుచి ఉత్సవాన్ని విశేషంగా జరుపుతారు. ఈ క్రమంలో బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకార భూషితులైన స్వామివారిని అర్చకులు తిరుచిపై ఆసీనులను చేశారు. బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మానవీధుల్లో స్వామివారి తిరుచిపై ఊరేగుతూ భక్తుల మంగళ నీరాజనాలు అందుకున్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ధ్వజస్తంభ బాలాలయ క్రతువులు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ నెల 18వ తేదీ నుండి 21 వరకు బాలాలయ క్రతువులు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలోని యాగశాలలో ఆలయ ప్రధాన అర్చకులు సూర్యకుమారాచార్యుల ఆధ్వర్యంలో అర్చకులు పుష్పశోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని చక్కటి వేదికపై కొలువుదీర్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, శుద్ధి, సంప్రోక్షణ, సంకల్పం, కంకణధారణ జరిపారు. ఆపై వాస్తుహోమం, అకల్మష హోమాలను నిర్వహించారు. అనంతరం పంచగవ్య ప్రాసన, రక్షాబంధనం నిర్వహించి స్వామి అమ్మవార్లకు హారతులు సమర్పించారు.
ఇక ధ్వజస్తంభ బాలాలయ క్రతువుల్లో భాగంగా శనివారం సాయంత్రం అర్చకులు ఆలయంలోని యాగశాలలో పలు విశేష పూజలు జరిపారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, శుద్ధి, సంప్రోక్షణ, సంకల్పం జరిపారు. ఆపై అగ్ని ప్రతిష్ఠ, ధ్వజస్తంభ కల్పాకర్షణ, కుంభారాధన, ఉక్త హోమాలను నిర్వహించి స్వామి అమ్మవార్లకు నైవేద్యం, హారతులు సమర్పించారు. సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో. తిరుపతికి సమీపంలోని నారాయణవరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఊంజల్ సేవ కనుల పండుగ జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అర్చకులు అమ్మవారికి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తెచ్చారు. ఊరేగింపుగా ఆలయ ఆవరణలోని ఊంజల్ మండపానికి తీసుకువచ్చి వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాల నడుమ అమ్మవారి ఊంజల్ సేవను కమనీయంగా జరిపారు. పద్మావతి పాహి అలమేల్ మంగ పద్మనాభ ప్రియ అలమేల్ మంగ పద్మోద్భవ పాహి అలమేల్ మంగ పద్మాలయ పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మా పాహి అలమేల్ మంగ. ప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఆలయంలో ఏడాది పొడవునా జరిగే నిత్య పూజలు, విశేష ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా దిగువ అహోబిలంలో స్వామివారి సన్నిధిలోని యాగశాలలో అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారి ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి కొలువు తెచ్చారు. ఆపై స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రాయశ్చిత్త హోమం జరిపి లఘు పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం వేదగోష్ఠి జరిపి మంగళహారతులు సమర్పించారు. పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీ శని భగవానునికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో కొలువుదీరిన శ్రీ శనీశ్వర స్వామివారికి శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు అభిషేకం చేశారు. కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని జరిపారు. అనంతరం శని భగవానునికి చూడ చక్కగా అలంకరణ చేసి నైవేద్యం, మంగళహారతులు సమర్పించారు. భక్తులు శనీశ్వరుని అభిషేకాన్ని తిలకించి దోష నివారణ పూజలు జరుపుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహ స్వామివారి దేవాలయంలో శ్రీ గోవిందరాజ స్వామివారి తిరువీధి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరాహలక్ష్మి నృసింహ స్వామివారిని శోభాయమానంగా అలంకరించి పల్లకీపై వేంచెపు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం తదితర క్రతువులను జరిపి వేద పండితుల చతుర్వేద పారాయణం, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగించారు. భక్తులు దేవేరి సమేత స్వామివారి దర్శనం చేసుకుని గోవిందనామ స్మరణలతో పులకితులయ్యారు.
ప్రకాశం జిల్లాలోని ప్రసిద్ధ శ్రీగిరి ప్రదక్షిణ నేత్రపర్వంగా జరిగింది. ఈ ఆలయంలో ప్రతి నెల పౌర్ణమి పర్వదినాన గిరి ప్రదక్షిణోత్సవాన్ని భక్తిరస భరితంగా నిర్వహిస్తారు. ఉత్సవంలో భాగంగా అర్చకులు శ్రీగిరి దిగువ భాగంలో ఉన్న బాపూజీ గో సంరక్షణ సంఘంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శేషవాహనంపై సుందరంగా అలంకరించిన శివపార్వతులను వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై గో సంరక్షణ సంఘం నుండి శ్రీగిరి ప్రదక్షిణ విశేషంగా సాగింది. భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొని ఆది దంపతులను సేవించారు. భద్రాచలంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో పుష్పార్చన కన్నుల పండుగ జరిగింది. ఆశ్వీజ మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులకు, మూలమూర్తులకు విశేష ఆరాధనలు జరిపారు. తరువాత తులసిమాలలు, పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించారు. అష్టోత్తర శతనామావళిని పఠిస్తూ పుష్పార్చన జరిపి నివేదన, మంగళహారతులు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు నగరంలో నెలవైన శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో మనోహరంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారిని గరుడ వాహనంపై సర్వాభరణ పుష్పశోభితంగా అలంకరించి కొలువుదీర్చారు. ఆపై ప్రత్యేక పూజలు, పుష్పార్చన జరిపి నివేదన, హారతులు అందజేశారు. బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారి గరుడోత్సవం వేడుకగా సాగింది. కంటిమి నేడిదే గరుడాచలపతి, ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి, ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి. అనంతరం బ్రహ్మోత్సవాలలో భాగంగా హనుమంత వాహన సేవను నిర్వహించారు. స్వామివారికి అర్చకులు ఆభరణాలు, పుష్పాలతో శ్రీరామచంద్రమూర్తిగా అలంకరణ చేసి హనుమంత వాహనంపై ఆసీనులను చేశారు. షోడశోపచారాదులను నిర్వహించిన తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నగరోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఓ పవనాత్మజవో ఘనుడా, ఓ పవనాత్మజవో ఘనుడా. బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజవో ఘనుడా. బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజవో ఘనుడా, ఓ ఘనుడా. ప్రసిద్ధ మంత్రాలయం పాత ఊరులో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. రాఘవేంద్ర స్వామి మఠానికి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆశ్వీజ మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి అభిషేకం చేశారు. తొలుత మూలమూర్తికి శుద్ధ జలాలతో శుద్ధి చేసి పంచామృతాలతో అభిషేకాన్ని జరిపారు. ఆపై పట్టు వస్త్రాలు, పూలమాలలు, ఆభరణాలతో చక్కటి అలంకరణ చేసి అష్టోత్తర శతనామార్చన జరిపి నివేదనలు, హారతులు సమర్పించారు.
విశాఖ మహానగరం చెట్టివానిపాలెంలో నెలవైన శ్రీ అమృతలింగేశ్వర స్వామివారి ఆలయంలో శని భగవానునికి విశేష అభిషేకాలు పూజలు జరిగాయి. ఆశ్వీజ మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు భక్తులచే పంచామృతాలతో అభిషేకం జరిపారు. ఆపై శని భగవానునికి తైలాభిషేకాలు నిర్వహించారు. భక్తులు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి దోష నివారణ పూజలు జరుపుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతపురం నగరం ఆర్ఎఫ్ రోడ్డులో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో విష్ణు సహస్రనామ పారాయణం భక్తిరస భరితంగా జరిగింది. ఆశ్వీజ మాసోత్సవాలను పురస్కరించుకొని అర్చకులు ముందుగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి మూలమూర్తులకు అభిషేకాది ఆరాధనలు జరిపారు. ఆపై పూలమాలలు పట్టు వస్త్రాలతో స్వామి అమ్మవార్లకు శోభాయమానంగా అలంకరణ చేశారు. అమ్మవార్లకు సహస్ర నామార్చన సహితంగా కుంకుమ పూజలు జరిపారు. ఆపై భక్తులు సామూహికంగా విష్ణు సహస్రనామ పారాయణం చేయగా అర్చకులు స్వామి అమ్మవార్లకు నివేదన మంగళహారతులు సమర్పించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారి ఊరేగింపు ఉత్సవం కన్నుల పండుగ జరిగింది. ఆశ్వీజ మాస ఉత్సవాలలో భాగంగా అర్చకులు ఆలయంలోని అలంకార మండపంలో అమ్మలగన్న అమ్మను వేంచేపు చేసి సర్వశోభితంగా అలంకరించారు. ఆపై తిరుచిపై వేంచేపు చేసి ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం వద్ద సర్వమంగళప్రదాయిని శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి నక్షత్ర కర్పూరహారతులు సమర్పించారు. శ్రీకరా శుభకరా శంకరా బ్రోవరా దయగనలేవా శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకరా శుభకరా శంకరా బ్రోవరా దయగనలేవా శ్రీకాళహస్తీశ్వరా. మా కన్నీళ్ళు అభిషేక జలమాయరా స్వామి. మా గుండెల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ద్వారకా తిరుమల ఉత్సవ సొబగులతో ప్రకాశిస్తోంది. ఆలయంలో వైభవపేతంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని 6వ రోజున స్వామివారి రథోత్సవాన్ని రమణీయంగా నిర్వహించారు. ముందుగా ఉభయ దేవేరులను అర్చకులు తొళక్కం వాహనంపై ఉంచి బంగారు రత్నాభరణాలు పుష్పమాలలతో దివ్య శోభితంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను చూడ చక్కగా తీర్చిదిద్దిన రథం వద్దకు తీసుకువచ్చి కొలువు తెచ్చారు. ఆపై ఆగమ విద్యార్థుల వేద మంత్రోచ్చరణలు సన్నాయి వాయిద్యాల నడుమ ఆలయ ఈవో కొబ్బరికాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించగా భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ రథాన్ని లాగి భక్తి పారవస్యంలో ఓలలాడారు. ప్రసిద్ధ శైవ క్షేత్రం మహానందిలో ఆది దంపతులు పల్లకీ సేవలో అనుగ్రహించారు. శ్రీ మహానందీశ్వరుని సన్నిధిలో అర్చకులు పల్లకీపై సర్వశోభితంగా అలంకరించిన శివపార్వతులను వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై సకల దేవతా స్వరూపం గోమా తల్లి ముందు వెళుతుండగా శ్రీ కామేశ్వరి దేవి సమేత శ్రీ మహానందీశ్వర స్వామివారు పల్లకీపై ఆలయ ప్రాంగణంలో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. కడపలోని శ్రీ అంకాలమ్మ తల్లి ఆలయంలో ఆశ్వీజ మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు ముందుగా అమ్మవారి సన్నిధిలో
గణపతి పూజ, సంకల్ప ప్రార్థన నిర్వహించారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేక సేవ నిర్వహించారు. ఆపై వెండి కవచం, వజ్రాభరణాలు, సుగంధ పుష్పమాలలతో అలంకరణ చేసి అష్టోత్తర శతనామార్చన, కుంకుమ ఆరాధనలతో సేవించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని శ్రీ అమృత మృత్యుంజయేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారు మజ్జి గౌరమ్మగా కటాక్షించారు. శరత్కాలం పూర్ణిమను ఈ ఆలయంలో గౌరీ పూర్ణిమగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా అర్చకులు సంకల్ప పూజలతో స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని సంప్రదాయ రీతిలో నిర్వహించారు. ఆపై ఆంధ్ర, ఒడిశా సరిహద్దు వాసులు ఎంతో నిష్ఠగా కొలిచే శక్తి రూపిణి శ్రీ మజ్జి గౌరమ్మ అలంకారంలో శ్రీ అమృత మృత్యుంజయేశ్వర స్వామివారిని ఎర్రని కుంకుమతో అలంకరించి లింగాష్టకాలు, దేవి అష్టకాలతో ఆరాధించారు. ఆపై శంఖనాదంతో, ఢమరుక వాయిద్యాలతో మహామంగళ నీరాజన సమర్పణ గావించి భక్తులకు దర్శనం కల్పించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని పరాశక్తి శ్రీ పొన్నాలమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి మంగళాభిషేకాలను వేడుకగా నిర్వహించారు. ఆశ్వయుజ మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారి సన్నిధిలో అర్చకులు ముందుగా గణపతి ఆరాధన జరిపారు. ఆపై సంకల్పపూర్వకంగా అమ్మవారికి పంచామృతాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అమ్మవారిని సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. భగవంతుడి సృష్టిలోని అందానంతటిని అద్భుతంగా ఆవిష్కరించేవి పుష్పాలు. వర్ణశోభితంగా, చూడగానే ఆకట్టుకుంటూ, సుగంధాలను వెదజల్లుతూ మనసుకు హాయిగొలిపే పుష్పాలు పరంధాముడి పాదాల చెంతకు చేరగానే తమ జన్మ ధన్యమైందని తలుస్తూ మరింతగా వికసిస్తాయి. భగవంతుని పాదసేవలో తరించిన పుష్పాలతో టీటీడీ అపురూప కళాఖండాల తయారీకి శ్రీకారం చుట్టింది. ఆ విశేషాలు మీకోసం. దేవతామూర్తులకు అలంకరించిన పుష్పాలకు వన్నెలద్దుతూ తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్త రూపాన్ని ఆవిష్కరించి భక్తుల ముంగిళ్లకు చేరవేస్తోంది. ఎన్నో ఉత్తమోత్తమమైన కార్యక్రమాలను రూపొందిస్తూ భక్తుల ఆదరణ చూరగొంటోన్న టీటీడీ అదే బాటలో పయనిస్తూ మన ముందుకు తీసుకొచ్చిన మరో అద్భుత ప్రయోగమే డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో రూపొందించిన దేవతామూర్తుల చిత్రరూపాలు. సర్వశుభాలను, సన్మంగళాలను సిద్ధింపచేయడంతో పాటు మానసిక ప్రశాంతతను ప్రసాదించే భగవంతుని ఆరాధనలో, ముఖ్యంగా నిత్యపూజా విధానంలో, మన సనాతన ధర్మ సంప్రదాయంలో పుష్పాల స్థానం ఎనలేనిది. సున్నితమైన సుగంధభరిత పుష్పాల సేవతో భగవంతుడు ప్రసన్నమవుతాడు. ఎన్నో సుగుణాలతో, నిత్య వికాసంతో పరిమళించే పుష్పాలతో టీటీడీ చేపట్టిన వినూత్న ప్రయత్నమే పుష్ప ప్రసాదం. తిరుపతికి సమీపంలోని టీటీడీ అనుబంధ ఆలయాలలో భగవత్ కైంకర్యాలలో తరించిన పూలను ఉపయోగించి డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో దేవతామూర్తుల ఫోటో ఫ్రేమ్లతో పాటు ఆకట్టుకునే కళాకృతులు అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ప్రయోగమే ఈ పుష్ప ప్రసాదం.
ఇలా టీటీడీ రూపొందించిన ఫోటో ఫ్రేమ్లకి భక్తుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. తిరుమల శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారు, వకుళామాత ఇలా అన్ని రకాల దేవతామూర్తుల కళారూపాలు ఎంతో ఆహ్లాదభరితంగా ఆధ్యాత్మిక సౌగంధాల గుబాళింపులతో అందంగా ఫోటో ఫ్రేమ్లలో ఇమిడిపోతున్నాయి. అదేవిధంగా సెలీ కాజల్తో పుష్పాలను ఎండబెట్టి, రెజిన్తో పేపర్ వెయిట్స్, క్యాలెండర్లు, కీ చైన్లు, పెన్ స్టాండ్స్ తదితర ఉత్పత్తులను అందంగా తయారు చేస్తున్నారు. ఇందుకోసం 2021వ సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీ డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో టీటీడీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 83 లక్షలతో పరికరాలు, శిక్షణకు టీటీడీ నిధులు సమకూర్చింది. తిరుపతిలోని ఉద్యానవన విశ్వవిద్యాలయం పరిశోధనా కేంద్రంలో స్వయం సహాయక సంఘాలకు చెందిన 350 మంది మహిళలకు ప్రత్యేకంగా డ్రై ఫ్లవర్ టెక్నాలజీపై శిక్షణనిచ్చారు. రోజు 200 మంది మహిళలు స్వామి అమ్మవార్ల ఆకృతులను, వివిధ కళాకృతులను A4 సైజులో తయారు చేస్తున్నారు. అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ఈ కళాఖండాలను తిరుమల క్షేత్రంతో పాటు టీటీడీ స్థానిక ఆలయాల్లో, దేశంలోని పలు ప్రదేశాల్లో నిలవై ఉన్న టీటీడీ సమాచార కేంద్రాలలో భక్తులకు అందుబాటులో ఉంచారు. ఆధ్యాత్మికత, సృజనాత్మకతల మేలు కలయికతో సుగంధాలతో రూపుదిద్దుకున్న ఈ కళారూపాలు ఇటు ప్రముఖుల నుండి అటు సామాన్య భక్తుల వరకు ఎందరినో ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.